తమిళ సీఎం పీఠంపై పళనిస్వామి ఉన్నారు. పార్టీ ఆఫీసులో దినకరన్ రాజ్యమేలుతున్నారు. ఇటు ప్రభుత్వం అటు పార్టీ రెండూ జైల్లో ఉన్న శశికళ కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అయితే అంతా సెట్ అయిందనుకున్న వేళ శశి టీంకు ఊహించని షాక్ తగిలింది. పార్టీలో శశికళ కుటుంబ సభ్యుల పెత్తనంపై తిరుగుబాటు చేశారు జయ మేనల్లుడు దీపక్. అటు పోయస్ గార్డెన్ పైన సర్వ అధికారాలు మావేనంటూ బాంబు పేల్చారు దీపక్. శశికళ జైలుకు వెళ్లాక తమిళ రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు శశికి జైకొట్టిన జయ మేనల్లుడు దీపక్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. పార్టీలో శశికళ కుటుంబ సభ్యుల పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ముఖ్యంగా శశి సమీప బంధువు పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు దీపక్. పార్టీపై ఆధిపత్యం కోసం జైలుకెళ్లే ముందు పగ్గాలను దినకరన్కు అప్పచెప్పారు శశికళ. క్యాడర్ అంతా దినకరన్ చెప్పినట్లు వినాలని, ఆయన ఆదేశాలను తూచా తప్పక పాటించాలని ఆదేశించారు. కానీ నిన్నటిదాకా సైలెంట్గా ఉన్న దీపక్ ఒక్కసారిగా శశి అనుచరులకు షాక్ ఇచ్చారు. తాను శశికళ నాయకత్వాన్ని సమర్థిస్తాను, కానీ ఆమె కుటుంబ సభ్యుల పెత్తనాన్ని సహించనని కుండబద్దలు కొట్టారు. ఇక జయలలిత ఆస్తులకు తానే అసలైన వారసులమని ప్రకటించారు దీపక్. జయ నివాసం పేద నిలయంపై సర్వ హక్కులు తనకు, తన సోదరి దీపకు మాత్రమే చెందుతాయని అన్నారు. ఈ విషయంలో ఎవరు కలగజేసుకున్నా ఉపేక్షించేది లేదన్నారు దీపక్. తన అత్త ఆస్తులను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. వాటిలో కొన్ని ఆస్తులను అమ్మి జయకు సుప్రీంకోర్టు విధించిన 100 కోట్ల జరిమానాను కడతామని దీపక్ అన్నారు. తన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే జయ ఆస్తులను అమ్మేందుకు సిద్ధమైనట్లుగా చెప్పారాయన. దీపక్ ఒక్కసారిగా ఎదురు తిరగటం వెనుక పార్టీ క్యాడర్ షాకు గురైంది. దీపక్ సడన్ గా ప్లేటు మార్చడం వెనుక ఎవరి ప్రమేయమన్నా ఉందా అని దినకరన్ వర్గం ఆరా తీస్తోంది. అయితే కొందరు నేతలు మాత్రం దీపక్ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని లైట్ తీసుకుంటున్నారు. మరోవైపు జయ కేసులో జరిమానా సొమ్మును రికవరీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ దర్యాప్తు సంస్థ సాయంతో ఆ మొత్తాన్ని రాబట్టాలని భావిస్తోంది. అసలు దోషి జయలలిత చనిపోయారు. శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జయలలితకు కోర్టు విధించిన జరిమానా 100 కోట్ల రూపాయలు. మరి ఈ మొత్తాన్ని ఎవరు కడతారు, ఎలా కడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే జయ ఆస్తులను అమ్మి జరిమానాలను కడతామని దీపక్ చెప్పారు. అంతే, భారీ మొత్తంలో ఆస్తులను ఎవరు కొంటారు? అసలే నోట్ల రద్దు తర్వాత ఐటీ నిఘా ఎక్కువైంది. ఇలాంటి టైంలో జయ ఆస్తులను కొనేదెవరు? 100 కోట్ల డబ్బును చెల్లించేదెవరు? అటు శశికళ కూడా 10 కోట్ల జరిమానాను కట్టాల్సింది. అయితే పలు వ్యాపారాల్లో ఆమె భాగస్వామిగా కొనసాగుతున్నారు. కానీ ఆమె వ్యాపారాల చట్టబద్ధతపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆమె బినామీగా ఆరోపణలున్న శేఖర్ రెడ్డి లాంటి వాళ్లు కూడా ఐటీ ఉచ్చులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె 10 కోట్ల వైట్ మనీ చెల్లించగలరా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అలా కాకుంటే పార్టీ నిధుల నుంచైనా ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. మరి శశి జరిమానా కట్టేందుకు పార్టీ సభ్యులు ఒప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గడువులోగా ఈ జరిమానాను కట్టాలి. లేని పక్షంలో శశికళ మరో 13 నెలల పాటు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దీంతో గడువు సమీపించే కొద్దీ శశికళ వర్గంలో టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఇదిలా ఉంటే వీరు చెల్లించే 110 కోట్ల జరిమానా డబ్బు ఎవరికి చెందుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చట్ట ప్రకారం ఈ డబ్బంతా తమిళనాడు ప్రభుత్వానికి చెందాలి. కానీ కేసును డీల్ చేసిన కర్ణాటక హైకోర్టు జయ ఆస్తులను వేలం వేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందులో భాగంగానే జయ ఆస్తులను గుర్తించే పనిలో ఉంది కన్నడ సర్కార్. జరిమానాను రాబట్టేందుకు చర్యలను ప్రారంభించింది. ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ మొత్తాన్ని జరిమానా డబ్బును తిరిగి తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాల్సి ఉంటుంది. దేశమంతా శివరాత్రి. అన్నా డీఎంకేకు జయలలిత జయంతి. ఇవాళ పురిచితలేవి పుట్టినరోజు. కానీ అమ్మ లేకపోవటం, శశికళ జైలుకెళ్లడంతో వేడుకలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. కానీ జయ జయంతి వేళ రాజకీయ సంచలనాలు మాత్రం చోటు చేసుకోబోతున్నాయి. ఇవాళే జయ మేనకోడలు దీప కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు. అటు పన్నీర్ కూడా శశికళకు వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఫిబ్రవరి 24 ఒకప్పుడు తమిళ ప్రజలకు పండుగ రోజు. ఎందుకంటే ఆ రోజు అమ్మ జయలలిత పుట్టినరోజు. ఏటా ఘనంగా ఆమె జన్మదిన వేడుకలు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. జయలలిత లేరు. ఆమె నెచ్చలి శశికళ జైలుకెళ్లారు. దీంతో ఈసారి అమ్మ జయంతి వేడుకలు సాదాసీదాగానే జరుగుతున్నాయి. జయలలిత జయంతి సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు ఆమె మేనకోడలు దీపా జయకుమార్. తన రాజకీయ అరంగేట్రంపై ఫిబ్రవరి 24న ప్రకటిస్తానని, అప్పటి వరకు వదంతులను నమ్మవద్దని గతంలోనే ప్రకటించారు దీప. ఈ మేరకు ఇవాళ రాజకీయ భవిష్యత్తుపై ఆమె స్పష్టత ఇవ్వనున్నారు.
జయ మృతిపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీప. అంతేకాదు అన్నాడీఎంకేపై శశికళ ఆధిపత్యాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శశి తీరును బహిరంగంగానే విమర్శించారు దీపా జయకుమార్. కొత్త పార్టీని పెడతానని ఇప్పటికి ప్రకటించారు. అయితే దీప సొంతంగానే కొత్త పార్టీ పెడతారా, లేదంటే శశికళ వ్యతిరేక వర్గమైన పన్నీర్ బ్యాచ్ను కలుపుకొని వెళ్తారా అని తేలాల్సి ఉంది. జయలలిత మృతితో చెన్నైలోని ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఖాళీ ఏర్పడింది. త్వరలోనే అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి దీపా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్థానం నుంచి పోటీ చేసి మంత్రి పదవి సాధించాలని శశి సమీప బంధువు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ ప్రయత్నిస్తున్నారు. దానికి శశికళ కూడా ఓకే చెప్పారు. ఒకవేళ దీప ఇక్కడి నుంచే పోటీ చేస్తే ప్రజలు ఎవరిని ఆదరిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే శాశ్వత సీఎం పదవి ఆశించి భంగపడ్డ పన్నీర్సెల్వం భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రజాక్షేత్రంలో శశికళపై పోరాటం చేసేందుకు సమాయత్తమయ్యారు. అందుకు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ బాటనే ఎంచుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు, ర్యాలీలు నిర్వహించనున్నారు పన్నీర్సెల్వం. ఇప్పటికే ప్రచార రథాన్ని రెడీ చేసుకున్నారు. మహేంద్ర జీబుకు మార్పులు చేయించి అమ్మ ఫోటోతో జనంలోకి వెళ్లనున్నారు ఆయన. సీఎం పళనిస్వామిపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. అటు అమ్మకు నమ్మిన బంటుగా పన్నీర్సెల్వంపై కొంత అభిమానం ఉంది. సీఎం రేసులో ఓడిపోయినందుకు సానుభూతి కూడా ఉంది. ఈ నేపథ్యంలో తన పోరాటానికి ఖచ్చితంగా ప్రజలు మద్దతిస్తారని నమ్ముతున్నారు పన్నీర్. మొత్తానికి ఇటు జయ మేనకోడలు దీప, అటు జయ నమ్మిన బంటు పన్నీర్లు శశి టీంపై పోరాటం చేస్తున్నారు. అయితే ఇద్దరూ కలిసి ఆర్కే నగర్లో బహిరంగ సభ నిర్వహిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే వేదికగా సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ వేదికగా ఆశలు అడియాసలయ్యాయి. సర్కారును కూల్చాలన్న కలలు కల్లలయ్యాయి. అయినా డీఎంకేలో మాత్రం అధికార ఆశ చావనే లేదు. ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న పంతం వీడలేదు. పళని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు స్టాలిన్. మధ్యంతర ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పళనిస్వామి విశ్వాస పరీక్షను రద్దు చేయాలంటూ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారాయన. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో జరిగిన హైడ్రామా రాష్ట్రపతి ప్రణబ్ చెంతకు చేరింది. విశ్వాస పరీక్షలో తలెత్తిన పరిణామాలపై రాష్ట్రపతికి వివరించారు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్. పళనిస్వామి విశ్వాస పరీక్ష ఏకపక్షంగా జరిగిందని ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారాయన. ప్రతిపక్షం లేకుండానే ఓటింగ్ నిర్వహించారని తెలిపారు. అసెంబ్లీలో పోలీసులు ప్రవేశించి తమ ఎమ్మెల్యేలను కొట్టారని కూడా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు స్టాలిన్. స్పీకర్ ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించారని చెప్పారాయన. పళనిస్వామి సర్కార్ అన్యాయంగా బలపరీక్షలో నెగ్గిందని ఆరోపించారు. బలపరీక్షను రద్దు చేసి సభలో మళ్లీ సీక్రెట్ బ్యాలెట్తో బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు స్టాలిన్. பூண்டோடு வெளியிலிருந்து காவல்துறை அதிகாரிகளை வரவழைத்து தூக்கி வெளியிலே போட்ட அந்த கொடுமைகளை ஆளுங்கட்சிக்கு சாதகமாக சட்டவிரோதமாக அவையை நடத்தி கொண்டிருக்கக்கூடிய பேரவைத் தலைவர் நடந்து கொண்டார் என்பதை பற்றியெல்லாம் ஜனாதிபதி அவரிடத்தில் நாங்கள் தெளிவாக எடுத்துச் சொல்லியிருக்கிறோம். அது மட்டுமல்ல, வாக்கெடுப்பை பொறுத்தவரையில் ரகசிய வாக்கெடுப்பு முறையாக நடத்தியிருக்க வேண்டும். அதற்கு முன்மாதிரியாக தமிழகத்திலே மட்டுமல்ல, இந்தியாவிலே பல மாநிலங்களில். మరోవైపు పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ అటు మద్రాస్ హైకోర్టులోనూ పిటిషన్ వేసింది డీఎంకే. దానిపై విచారించిన హైకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అటు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. గవర్నర్ విద్యాసాగర్ కు కూడా విశ్వాస పరీక్షపై ఫిర్యాదు చేశారు స్టాలిన్. ప్రస్తుత సర్కార్ను రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలన్నదే స్టాలిన్ అసలు లక్ష్యం. అందుకే పళనిస్వామి సర్కార్ను కూల్చేందుకు ప్రతి మార్గాన్ని అన్వేషిస్తున్నారు. మధ్యంతర ఎన్నికలొస్తే డీఎంకేదే అధికారమని ధీమాగా ఉన్నారు స్టాలిన్. పళనిస్వామి సర్కారుకు వ్యతిరేకంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాటం మొదలుపెట్టింది డీఎంకే. బుధవారం తిరుచ్చిలో నిరాహార దీక్ష కూడా చేశారాయన. అన్ని జిల్లాల్లోనూ ఆందోళన చేపట్టారు. స్పీకర్ ధన్పాల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది డీఎంకే టీం. అంతేగాక జయలలిత మృతిపై సరైన రీతిలో విచారణ జరిపితే శశికళకు జీవిత ఖైదు పడవచ్చని ఇప్పటికే కీలక వ్యాఖ్యలు చేశారు స్టాలిన్. ఇక పళనిస్వామిని గద్దె దించే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారాయన.
శశికళకు వ్యతిరేకంగా డీఎంకే సర్కారు ఏర్పాటు దిశగా స్టాలిన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతమేర ఫలిస్తాయో చూడాలి.